ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొట్టడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. నంద్యాల జిల్లా సిరిబెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 36 మందితో హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ARBCBR ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి ఈ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. బస్సు డ్రైవర్తో పాటుగా లారీ డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు మరణించారు. ఓ DCM డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో స్వల్పంగా ప్రయాణికులంతా గాయాలతో బయటపడ్డారు. మంటల దాటికి పూర్తిగా బస్సు మరియు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ARBCBR ఈ ట్రావెల్స్ బస్సు స్ట్రైట్ గా వెళ్తూ టువర్డ్స్ హైదరాబాద్ వైపుగా వస్తోంది. ఈ క్రమంలోనే ఒకసారిగా టైర్ పేలిపోయింది. ఆ టైర్ పేలిపోవడంతో డివైడర్ను ఢీకొట్టి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఆ లారీ కూడా కాలిపోయింది. ఈ బస్సు డ్రైవర్తో పాటుగా అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. మొత్తంగా ఆ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ 36 మంది ప్రయాణికులు కూడా ఒక DCM డ్రైవర్ వచ్చి వెంటనే ఎమర్జెన్సీ గ్లాసెస్ ని బ్రేక్ చేయడంతో చిన్న చిన్న గాయాలతో వారంతా బయటపడగలిగారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ సిచ్యువేషన్ కి సంబంధించి విజువల్ చూద్దాం. ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. కొట్టండి అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే అదే ఏరుంటాయి పగులుతాయి. సంఘటనతో ఒక్కసారిగా వరుస ఘటనలు, వరుస బస్సు ప్రమాదాలు, వరుసగా బస్సుల్లో మంటలు అంటుకోవడాలు సంచలనంగా మారింది. సో కర్నూలు బస్ సంఘటనకు సంబంధించి ఆ సంఘటన మరొక మునిపే కర్నూలులో 20 మంది మరణించారు. కర్నూలులోకి సంబంధించిన సంఘటన మరొక మునిపే వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. మొదటిగా కర్నూలు, ఆ తర్వాత నంద్యాల విహారీ ట్రావెల్స్, రాజమహేంద్రవరంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇంకో బస్, ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బస్సు ప్రమాదాలు, ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు బస్సులో వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇది హైదరాబాద్ వైపుగా వస్తోంది ARBCBR ట్రావెల్స్ బస్. ఈ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ వైపుగా వస్తుండగా 36 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. స్లీపర్ బస్ ఇది. సో ఆ బస్సు టైర్ పేలిపోవడంతో డివైడర్ ని దాటుకొని ఎదురుగా వచ్చినట్టు ఒక లారీ కంటైనర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక DCM డ్రైవర్ వెంటనే ఆ బస్సు దగ్గరికి చేరుకొని అద్దాల్ని పగలగొట్టకపోయి ఉంటే ఈ ప్రమాదంలో మరిన్ని మరణాలు సంభవించి ఉండేది. ఈ ప్రమాదం మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయేది. రెండు బస్సు లారీ రెండు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రతినిధి హుసేన్ ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? అక్కడ బయటపడినటువంటి ఆ ప్రయాణికులు ఎక్కడికి తరలించారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? మరో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. గత 2 నెలల క్రితమే మనం బస్సు ప్రమాదంలో 19 మంది మరణించినటువంటి ఘటన ఉంది. అలాంటి ఘటనే రిపీట్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో కూడా ఆ బస్సు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్ని కూడా జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ప్రైవేట్ బస్సులన్నీ కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఇవాళ కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి ఆ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీని ప్రధానంగా సిరివెల్లమెట్ట వద్ద ఆర్లగడ్డకి సమీపంలో ఉన్నటువంటి సిరివెల్లమెట్ట వద్ద గ్యాస్ గోడౌన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు AR అండ్ BCBR అనేటువంటి ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ఆ ట్రావెల్ సంబంధించినటువంటి రైట్ సైడ్ బస్సు సంబంధించినటువంటి టైర్ ఏదైతే ఉందో ఆ టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టడంతో పాటు ఎదురుగా వచ్చేటువంటి ఆపోజిట్ లో వచ్చేటువంటి మరో DCM వెహికల్ ను అక్కడ ఉన్నటువంటి అదుపు తప్పి ఢీకొట్టడంతో ఒకసారిగా ప్రమాదం చోటు చేస్తుంది. ప్రమాదం చోటు చేస్తున్న అనంతరమే ఒకసారిగా ఇరు వెహికల్ అటు ప్రైవేట్ ట్రావెల్ బస్సులోను మరి ఎదురుగా ఉన్నటువంటి వాహనంలోనూ మంటలు చెలరేగడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ డ్రైవర్ తో పాటు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ పూర్తిగా దగ్ధమైనట్టు మనకు తెలుస్తుంది. దీంతో పూర్తిగా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే
జరిగినటువంటి ప్రమాదము రోడ్డుకు మధ్యన జరగడం, అటు నుంచి వచ్చినటువంటి వాహనదారులంతా ఈ ప్రమాద సిచ్యువేషన్ ని గమనించడము. అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి స్థానికులతో పాటు ఎవరైతే ప్రయాణికులు వెళ్తా ఉన్నారో వేరే వాహనాలు ఉన్నటువంటి వారంతా కూడా పక్క అద్దాలు పగలగొట్టి అందరినీ కూడా బయటకు తీయడంతో పెద్ద రోడ్డు ఘోర ప్రమాదమే తప్పిందని ఒక్కసారి గెట్ బ్యాక్ టు అగైన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తోంది ఏఆర్ బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్, స్లీపర్ బస్ ఇది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అది నంద్యాల వరకు బాగానే వచ్చింది. నంద్యాల జిల్లాకు చేరుకున్న తర్వాత ఇక్కడ సిరివెల్లమెట్ట అనేటువంటి ఈ ప్రాంతం దగ్గర హైవే రోడ్డు పైనే ఆ బస్సు ప్రయాణిస్తున్నటువంటి ఆ వేగానికి ఒక్కసారిగా టైర్ పేలడంతో, టైర్ బ్లాస్ట్ అవడంతో కంట్రోల్ తప్పి డివైడర్ని దాటుకొని అవతల వైపుగా వస్తున్నటువంటి ఆ లారీ కంటైనర్ని ఢీకొట్టడం. దీంతో 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. 2 వాహనాలు కూడా పూర్తిగా మంటల్లో చిక్కొని అవన్నీ కూడా 2 వాహనాలు ఉన్నటువంటి 3 సజీవ దహనం అయిపోయారు. కనీసం వారి మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. అటు డ్రైవర్, బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ 3 కూడా ఈ మంటల్లో చిక్కొని మరణించారు, సజీవ దహనం అయిపోయారు. వారి శరీరాన్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక మిగిలినటువంటి ప్రయాణికులు 36 మందిని కూడా అటుగా వెళ్తున్న ఒక DCM డ్రైవర్ వెంటనే వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్తో మొత్తం బస్ అద్దాలన్నీ పగలగొట్టేసరికల్లా వారంతా హుటాహుట్న బయటికి దిగిపోయారు. దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలని తెలుస్తోంది. ఒకసారి అక్కడ బాధితులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు ఉన్నారో ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ఎక్కడి నుంచి ఎక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 36 ట్రావెల్స్ ఏ ట్రావెల్స్? ఎక్కడి నుంచి ఎక్కడికన్నా? నెల్లూరు టు హైదరాబాద్. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ఉంటారు కెపాసిటీ? 35 రైట్, ఇది ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు. అది నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. నిన్న 8 గంటల 30 నిమిషాల సమయానికి అది డైరెక్ట్గా అక్కడ స్టార్ట్ అయిపోయింది. 9 గంటల 30 నిమిషాల జర్నీ టైం నెల్లూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎగ్జాక్ట్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి. సో క్లీనర్ సురేంద్ర అంటే మన దగ్గర లిస్ట్ ఉంది ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు ఏంటనేది. సో ఫస్ట్ సీట్లో ఎవరున్నారు? మొత్తంగా 36 మంది ప్రయాణికులు. సో చాలా మంది రెడ్ బస్ నుంచే దీన్ని బుక్ చేసుకున్నారు. రెడ్ బస్, అబీ బస్ నుంచి బుక్ చేసుకున్నారు. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్లో 36 మంది ప్రస్తుతం ప్రయాణికులు ఉండగా అందరూ కూడా ఇప్పుడు సేఫ్. బట్ 10 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. సో సురేంద్ర క్లీనర్ ఆయన ప్రస్తుతానికి ఆయనే డ్రైవర్. సో ఆయననే డ్రైవ్ చేస్తూ వెళ్ళారు. ఒక్కరే ఆ డ్రైవర్ ఉన్నారు ఈ బస్సులో. సో ఆయన డ్రైవ్ చేస్తూ వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చినటువంటి వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ మంటలు చెలరేగాయి. స్పాట్లోనే ఆ ఒక్క డ్రైవర్ మరణించినట్టు తెలుస్తోంది. ఎస్ హుసేన్, సో సంఘటనా స్థలంలో ఇంకా బస్సుల్లో మంటలు చెలరేగుతూ ఉన్నాయా? ఆ దిగిన ప్రయాణికులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు నైట్ సమయంలో జరిగింది కాబట్టి డెఫినెట్గా అందరూ నిద్రమత్తులో కూరుకుపోయి ఉంటారు. ఆ నిద్రమత్తులో ఉన్న వారికి ఎప్పుడు ఇలా మెలకు వచ్చింది, ఒక్కసారిగా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ సంఘటనకు సంబంధించిన దాంట్లో? మనోజ్, ఈ ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా ఒక పెద్ద కుంపుకు వచ్చింది బస్సులకు ఏర్పడడంతో ప్రయాణికులంతా కూడా దాంట్లో స్లీపర్ సమస్య తీర్చుండడం, దాంతో పైన నుంచి ఉన్న వాళ్ళు కింద పడిపోవడంతో పాటు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే బయటికి రావడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది. గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడిన నేపథ్యంలో పక్కన వెళ్తున్నటువంటి వాళ్ళు రాడ్డు దిక్కున ఇక్కడ ఉన్నటువంటి అద్దాలు పాల్గొట్టడంతో 36 మంది ప్రయాణికుల్ని బయటకు తీయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈ తీసుకున్నటువంటి క్రమంలో కొంతమంది ముందస్తుగా బస్సులో నుంచి కిందికి దూకడంతో సుమారు 10 మంది పైగా స్వల్ప గాయాలతో బయటపడినట్టు సిచ్యువేషన్. వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్ ని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా రంగంలో దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించాడు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ రంగంలో దిగి మంటలను ఆర్పితే ప్రస్తుతం అయితే మాత్రం పూర్తిగా మనం చూసినటువంటి విజువల్స్ పక్కన కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విజువల్ చూసినట్లయితే పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తం
బస్సుకు సంబంధించినటువంటి యొక్క ఇనుప రాడ్లు తప్ప ఇంకేమీ మిగలలేదు, పూర్తిగా కాలిపోయినటువంటి ఘటన ఉంది. ఒకవేళ అనుకున్నటువంటి ఘటన జరిగి ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా సకాలంలో లేకపోయింటే మాత్రం మరోసారి మనకి ఇక్కడ ఉన్నటువంటి చిన్న టేకుడు దగ్గర జరిగినటువంటి ఘటన లాంటిది పునరావృతం అయ్యేది. అయితే ఈ గతంలో జరిగినటువంటి ఘటనలో 19 మంది సజీవ దహనమైనటువంటి సిచ్యువేషన్ ఈ ఘటనను ఊహించరానిది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ 36 మంది ప్రయాణికుల యొక్క ప్రాణాలను కూడా మరి అదృష్టవశాత్తు బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలో దిగారు, సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి 36 మంది ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆల్టర్నేటివ్ గా అక్కడ ఉన్నటువంటి బస్సుల ద్వారా ఇతర వాహనాల ద్వారా పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గాయపడ్డ వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా కూడా చెప్తున్నారు అక్కడ జరిగినటువంటి షాక్కి గురయ్యాము, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్డు సైడ్ వెళ్ళేటువంటి వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలను మమ్మల్ని కాపాడకపోతే మా ప్రాణాలను ఈ రోజు ఎక్కడ మా సిచ్యువేషన్ కూడా ఊహించలేని సిచ్యువేషన్ ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా మనం చూస్తున్నటువంటి ఘటనలు మన జరిగినట్టు రాజమండ్రి ఘటన, లేకపోతే కాకినాడ ఘటన కావచ్చు, లేకపోతే గతంలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘటన నవంబర్ లో మనం చూసాము. అక్కడ 19 మంది సజీవ దహనమైనటువంటి ఘటన ఇదే రోడ్డు పైన ఇప్పుడు జరుగుతున్నట్టు ఏదైతే రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ఘటన గురించి మాట్లాడుతున్నామో ఈ రోడ్డు పైనే ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఘటనలే 2 ఘటనలు జరిగే తెల్లవారుజామున వచ్చేటువంటి అత్యంత వేగంతో తమ ప్రయాణికుల్ని సకాలంలో చేర్చాలి, లేకపోతే అతి వేగంతో వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని హైదరాబాద్ కి వెళ్ళేటువంటి అతి వేగంగా వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ గురవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి ప్రతి ట్రావెల్ బస్సు కూడా అగ్ని ప్రమాదానికి ఆహుతి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఒక్కసారిగా మంటలు ఎందుకు వస్తున్నాయనేటువంటి దీని మీద కూడా నిపుణులు బృందం ప్రత్యేకమైనటువంటి దాని మీద రీసెర్చ్ చేయాలి. అలా జరగకుండా ఉండేందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, మంటలు చెలరేయకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఆల్టర్నేట్ గా దీన్ని సొల్యూషన్ కనుక్కోకపోతే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇంకా పెరిగిపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. మనం రైట్ హుస్సేన్, గెట్ బ్యాక్ మీ లైన్ లో ఉండండి. సో ఈ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ARBCVR ట్రావెల్స్ బస్సులో ఎగ్జాక్ట్గా మధ్యరాత్రి సమయంలో 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి సిరివెల్లమెట్ట ప్రాంతం దగ్గర నేషనల్ హైవే పైనే ఆ బస్సు వేగంగా ఉంది. సో డెఫినెట్గా నైట్ టైంలో కొంత ప్రయాణించాలి, కొంత ఎంటీగా రోడ్స్ ఉన్నాయి అంటే మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ స్పీడ్ అనేది పెద్ద కారణం కనిపించట్లేదు. బట్ బస్సు టైర్ పేలడమే ఎవరు ఊహించరు. బస్సు టైర్ పేలిపోయింది. సో ఎఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కనుక ఆ బస్సు తీసే సమయంలో ఆ యాజమాన్యం కనీసం ఆ టైర్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉన్నదని చెక్ చేసుకున్నా, అది ఓకే అని చెప్పి చెక్ చేసుకున్నా కూడా ఈ ప్రమాదం జరగపోయేదేమో. సో బస్ టైర్ పేలిపోయింది, ఇంతలోనే కంట్రోల్ తప్పింది, ఆ డ్రైవర్ హ్యాండిల్ చేయలేకపోయాడు. వెంటనే డివైడర్ దాటి అటు ఎదురుగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ని ఢీ కొట్టడంతో సో ఆ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ కంటైనర్ ఢీకొట్టడంతో ఎదురుగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆ బస్సు డ్రైవర్ అండ్ లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ఇద్దరు కూడా ముగ్గురు మొత్తంగా సజీవ దహనం అయిపోయారు. కనీసం వారిని గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక అటుగా వెళ్తున్న ఒక DCM డ్రైవర్ వెంటనే ఒక రాడ్ తీసుకొని వచ్చి ఆ అద్దాలు పగలగొట్టేసరికల్లా 36 మంది ప్రయాణికులంతా కూడా బయటపడ్డారు. లేదంటే ఈ బస్సు ప్రమాదంలో తీవ్రత కొన్ని క్షణాలతోనే వారంతా నిజంగా బయటపడగలిగారు. లేదనంటే ఈ ప్రమాదంలో చాలా పెద్ద మరణాల సంఖ్య ఉండేది. సో థ్యాంక్ గాడ్ అంతా సేఫ్. బట్ ముగ్గురు మాత్రం బస్సు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ మాత్రం ముగ్గురు వీరంతా సజీవ దహనమైపోయిన సంఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. సో వరుస ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్ డేస్లో మీరు అందరూ తెలిసిందే, కర్నూలు అతిపెద్ద ప్రమాదం, కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది మరణించారు. నల్గొండ విహారీ ట్రావెల్స్ సంబంధించిన దాంట్లో 29 మంది ప్రయాణికులు వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసి మనకు ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడి తండ్రి మనకు ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఎప్పుడు తెలిసిందండి సమాచారం? మాకు ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాం బస్సు దిగిందా లేదా అని. ఓకే. ఫోన్ చేస్తే రాత్రి 2ంటికి జరిగిందని చెప్పారు. ఓకే. బస్సులో చనిపోయింది ముగ్గురే అండి, డ్రైవర్ ఒకటే బస్సులో చనిపోయింది. అవును, డ్రైవర్ ఒక్కరు, అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురే చనిపోయారు. అవును.
కానీ అంటే ఈ ప్రమాదంలో అక్కడ డీసీఎన్ డ్రైవర్ వెళ్ళి వెంటనే ఆ అద్దాలు పగలగొట్టాడు కాబట్టి కొంచెం సేఫ్ అయిపోయారు. థ్యాంక్ గాడ్, అదృష్టం అని చెప్పాలి. అతను సురేంద్ర అని ఆ, మేము రెగ్యులర్ గా బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాము. మొన్న కూడా అమ్మాయిలు ఇద్దరు ఓడిపోయారు. ఓకే. వాడు మంచోడు, యాక్టివ్ గా ఉండేవాడే. అందరిని దించి సేఫ్ సైడ్ చేశాడు. కాకుండా లగేజ్ అంతా పోయింది, ల్యాప్టాప్ అన్ని వెళ్ళిపోయినాయి. ఓకే. కాలు చెప్పులు లేకుండా బయట పడినారు. ఓకే, అంటే మీరు తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం కాలిపోయింది కానీ బాబు మాత్రం సేఫ్ గా ఉన్నాడు. బాబు మాత్రం సేఫ్ సైడ్ గా వచ్చాడు. ఓకే. వచ్చి కూడా హైదరాబాద్ చేరుతున్నాడు, ఒక అర్ధ గంటలో వెళ్ళిపోతుండగా. ఓకే, ఆల్టర్నేట్ గా ఏమన్నా అరేంజ్ చేస్తారా హైదరాబాద్ రావడానికి ఇప్పుడు వాళ్ళకి? అవన్నీ ఆ టైంలో ఎవరు ఉంటారండి? మిడ్ నైట్ 2 గంటలప్పుడు వాళ్ళు ఏదో వెహికల్ కారు వస్తూ ఉన్నది, మా వాడు కారు నాపి ఆ కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు. ఓకే, అది రైట్, థ్యాంక్ యూ అండి. సరే. సో ఆ బస్సులో ప్రయాణించేటువంటి ఒక ప్రయాణికుడు వాళ్ళ ఫాదర్ మనతో మాట్లాడుకొచ్చారు, నారాయణ అని చెప్పి. సో ఆయన ఏమంటున్నారంటే 2 గంటల సమయంలో జరిగింది ఈ ప్రమాదం. అంత వెంటనే వాళ్ళ బాబు అక్కడ లగేజ్, వాళ్ళు తీసుకెళ్ళి లగేజ్ మొత్తం కాలిపోయింది, కాలి బూడిదైపోయింది, ఏం మిగలేదు. మీకు ఆ బస్సు విజువల్స్ పూర్తిగా మీకు విజువల్లో చూపిస్తున్నాయండి. బస్సు మొత్తం కూడా ఫస్ట్ ముందు నుంచి వెనక భాగం వరకు, ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కంప్లీట్గా మంటలు అంటుకొని సీట్లు, అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అన్ని వస్తువులు కాలిపోయాయి. బేసిక్గా ఈ ప్రమాదం అంటే మీరు చూడండి, ఏ బస్సు ప్రమాదం జరిగినా కూడా బస్సు పూర్తిగా దగ్ధమవుతోంది. కారణం ఒకటి, అందులో ఏసీ ఉండడంతో ఇది యొక్క మంటలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్లీపర్ బస్సు లాంటి దాంట్లో పైన కింద ఎక్కడ పడుకోవాలన్నా కూడా బెడ్షీట్స్ కానీ లేకపోతే క్లాత్స్ ఇస్తూ ఉంటారు, అవన్నీ కర్టెన్స్ అన్నీ కూడా దగ్ధమైపోయి బస్సు మొత్తం పూర్తిగా కాలిపోతూ ఉంటుంది. సో తీసుకెళ్ళిన లగేజ్ మొత్తం కాలిపోయి అంతా ఉపయోగం లేకుండా పోయింది, మొత్తం బూడిదైపోయింది. కానీ మా ప్రయాణికులు మాత్రం సేఫ్గా ఉన్నారన్నటువంటి ఒక గుడ్ న్యూస్నే వాళ్ళు వింటూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఇంకా అక్కడ కనుక గ్లాసెస్ని బ్రేక్ చేసుకొని వెంటనే ప్రయాణికులంతా బయటపడకపోయినట్టయితే నిజంగా ఊహించలేనటువంటి ఒక ఘటన జరిగేది. సో ఏదేమైనా ఇప్పటివరకు ఈ ఘటనలో 3 సజీవ దహనం అయిపోయారు. సో విజువల్స్తో మనం చూస్తున్నాం. సో నా పక్కనే కనబడుతున్న బాక్స్లో మీకు చలాన్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఏఆర్బీసీవీఆర్ బస్సు సంబంధించినటువంటి చలాన్స్ కనబడుతూ ఉన్నాయి. సో సుమారుగా ఆ చలాన్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సో ఆ చలాన్స్ మొత్తం విలువ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇటువంటి ట్రావెల్స్ బస్సు ఏమాత్రం కూడా పట్టించుకో, నిబంధనలు ఏమాత్రం పట్టించుకో, 12,000 రూపాయల చలాన్స్ ఉన్నాయి. అన్నీ కూడా నో ఎంట్రీ, రాంగ్ సైడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ రీసెంట్గా. సో అన్ని నో ఎంట్రీ అండ్ రాంగ్ సైడ్ అనాథరైజ్డ్ పార్కింగ్ సంబంధించినవి అన్ని కూడా మియాపూర్ అండ్ గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లోనే. సో ఏదైనా ఈ ప్రమాదంలో ఒకటి, ఆ బస్సు మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా లేదా, బేసిక్ కదా టైర్ మెయింటెనెన్స్, టైర్ కరెక్ట్గా ఉందా లేదా, మనం ఫర్ లాంగ్ వెళ్ళగలుగుతామా లేదా, మన స్పీడ్ని ఆ టైర్ తట్టుకుంటుందా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ ఊహించిన సంఘటన జరిగినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ఆ బస్సు యాజమాన్యం సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోవడం ఇన్ ద సెన్స్, ఈ సంఘటన జరిగిందనుకోండి, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉన్నారా లేదా, సో ఆ డ్రైవర్ కంఫర్ట్గా తీసుకెళ్ళగలుగుతారా లేదా. సింగిల్ డ్రైవర్, నేను వాళ్ళకి సంబంధించి లిస్ట్ చూసినంత వరకు అయితే, ఆ ప్రయాణికుల లిస్ట్ చూసినంత వరకు అయితే మీకు ఇందాక ప్లే చేశాను చూడండి, ఆ లిస్ట్లో కేవలం సింగిల్ డ్రైవర్ మాత్రమే ఉన్నారు. అంటే చాట్ ఆపరేటెడ్ బై ద డ్రైవర్ అండ్ డ్రైవర్ ఈజ్ 1, ఒకరే డ్రైవర్ అండ్ చాట్ ఆపరేటర్ మొత్తం కూడా ఒకరే ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో అటువంటి దాంట్లో డెఫినెట్గా కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండాల్సిన అవసరం ఉంది. అది వేగానికైనా లేకుంటే నిద్రమత్తులో అయినా, లేదు ఆయన నిద్రమత్తులో ఆ కార్ టైర్ బస్ టైర్ పేరింది అనుకోండి, సో కొంత కాన్షియస్గా ఉన్న కంట్రోల్ చేసే అవకాశం ఉండేవి. రైట్, మరో కాలర్ ఉన్నారు, లక్ష్మి గారు, తనలో ప్రయాణికులు ప్రయాణించినటువంటి వ్యక్తి. లక్ష్మి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు ఇప్పుడు, సేఫ్ అంతా? లక్ష్మి గారు వినిపిస్తోందా? సేఫ్గా ఉన్నారా మేడం? రైట్, అంటే ఆ సమయంలో మీరు విండో నుంచి దూకారా బయటికి? అవునా, గ్లాసెస్ బ్రేక్ చేసింది ఎవరు మేడం? ఎవరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా, అంటే మీరే ఆ గ్లాస్ని బ్రేక్ చేసుకున్నారా? లేదు, మామూలుగా బస్ స్టాండ్ లో. ఓకే, ఏ టైంలో జరిగింది మేడం ఎగ్జాక్ట్గా ఇది? 1:20. ఓకే, అందరు సిచ్యువేషన్ అంటే మీతో పాటు మిగిలిన ప్రయాణికులందరూ సేఫేనా? సేఫే. ఓకే, ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా, అంటే బేసిక్ ట్రీట్మెంట్, చిన్న గాయాలు ఏవో అయినాయి కొంతమందికి అని అంటున్నారు. కొంతమందికి అయ్యాయి. ఓకే, ఆల్టర్నేట్ అరేంజ్ చేశారా బస్ మీకు? లేదు, మేము ఆల్టర్నేట్ అరేంజ్ చేయలేదా? అంటే మేము ఫాస్ట్గా వచ్చేసాం, తర్వాత చేసారో ఏమో తెలియదండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో వాళ్ళంతా భయపడిపోతున్నారు. డెఫినెట్గా ఎవరికైనా ఎదురుగా ఆ సిచ్యువేషన్లో జరిగిన వాళ్ళంతా కూడా డెఫినెట్గా కొంత ప్యానిక్ అయ్యే అవకాశం కూడా ఉంది. బట్ ఎనీహౌ తనకు అటెండ్ చేశారు, తను
అక్కడంతా సేఫ్ అనే విషయాన్ని మనకు షేర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ విత్ అస్ లక్ష్మి గారు. సో ఏదేమైనా ఇటువంటి వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇంతలా ఆందోళన కలిగిస్తూనే ఉంది. రోజు రోజుకి రాత్రి అయితే చాలు బస్సు ప్రమాదాలు జరగడం అంటే ఉదయాన్నే వచ్చిన తర్వాత నాకు కూడా రోజు ఈ విషయాలు చెప్పాలంటే కొంత భయం వేస్తుంది. అంటే ఉదయాన్నే ఏ ప్రమాదం జరిగింది, ఎటువంటి ప్రమాదాలు, ఆ ప్రమాదంలో ఏంటి, ఎలా ఉంది, కొంత ఇబ్బందిగా. అంటే ఇన్ని వరుస ప్రమాదాలు జరుగుతున్నా మరి ఆర్టీఓ అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలు, లేదంటే ఇటువంటి సంఘటనలు జరిగినా కూడా ఆ యాజమాన్యాలు మారకపోవడం, వాళ్ళ పద్ధతి మార్చుకోకపోవడం. బేసిక్ కదా, బస్సు టైర్ ఎలా ఉంది, దాని స్టెబిలిటీ ఏంటి, మనం మెయింటైన్ అవుతుందా లేదా తెలుసుకోవడం కొంత మినిమం కదా. రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి వాళ్ళు మినిమం అటువంటి మెయింటెనెన్స్ పట్టించుకోకుండా ఏదో పోతుంది కదా, నడుస్తోంది నడవనివ్వండి అనే రకంగా పోతూ ఉంటే ఇటువంటి ప్రమాదాలే కదా. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు, అనూష గారు, ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలు. అనూష గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ మేడం? అంత సేఫ్ అండి, చిన్న చిన్న గాయాలు అయ్యాయి నాకు, పర్లేదు, సేఫ్ గా బయటపడిపోయాము. ఓకే, మీరు స్లీపర్ లో ఉన్నారా? స్లీపర్ బుక్ చేసుకున్నారా మీరు? స్లీపరే, బస్ మొత్తం స్లీపరే సార్. ఓకే ఓకే, మీరు పైన ఉన్నారా? అంటే ఆ టైంలో మీరు పైన అప్పర్ బెర్త్ లో ఉన్నారా? లేదు లేదు, కిందనే లోయర్ లోనే థర్డ్ బెర్త్, సింగిల్ స్లీపర్. మీరు సింగిల్ గా వెళ్తున్నారా మేడం? లేదు సార్, ఇద్దరు చిన్న పిల్లలు. ఓహో, మీతో పాటు ఏం జరిగింది మేడం ఎగ్జాక్ట్ గా మీకు గుర్తుందా? ఏం జరిగింది? అంత నిద్రలో ఉన్నారా ఆ టైంలో? అవును సార్, నిద్రలోనే ఉన్నాము. అది ఎగ్జాక్ట్ గా 1:20, 1:10 ఆ మధ్యలో జరిగింది. ఒక్కసారిగా బస్ మొత్తం షేక్ అయిపోయింది. ఓకే, అంటే అటువైపు ఇటువైపు దొల్లినట్టు షేక్ అయిపోవడం వల్ల అందరూ లేచి అరిచారు. ఇంకా అందరు లేచి చూస్తే ముందలంతా మంటలు కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ ఎగ్జిట్ మంటలు అంటుకున్నాయి అప్పటికే? అప్పటికే అంటేసుకున్నాయి. ఓకే, ముందంతా మంటలు ఉన్నాయి. ఒక అతను అక్కడ డ్రైవర్ క్లీనర్ ఎవరో మరి ముందుకు పడిపోయి ఉన్నాడు. ఎవరు డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, ఎగ్జిట్ డోర్ ఏది కూడా ఓపెన్ అవ్వలేదు. అంతా బ్లాక్ అయిపోయింది. అందరూ ముందుకు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఎవరో ఒక అతను వచ్చి అద్దాలన్నీ బ్రేక్ చేశారు. ఓకే, బ్రేక్ చేయడం వల్ల బయటకు వచ్చాము అందరం కలిసి. అక్కడి నుంచి బయట పడిపోయాం నిదానంగా. మేము అందరం బయటపడ్డాక ఒక 10-15 నిమిషాల్లోనే మళ్ళీ మొత్తం మంటలు అంటేసుకున్నాయి, బస్ మొత్తం మంటలు అంటేసుకుంది. ఓకే, సో అంటే మీ దగ్గర మీరు కూర్చున్న దగ్గర ఎమర్జెన్సీ అంటే మీ అంతటా మీరు బయటకు వచ్చే అవకాశం ఏం కనిపించలేదా? అంటే ఎవరో ఒకరు వచ్చేంత వరకు ఆయన అదృష్టం బాగుంది కాబట్టి అక్కడ ఆయన వచ్చి ఆ సమయానికి అందరినీ కాపాడగలిగాడు. ఆయన రాకపోతే అసలు ఓపెన్ అయ్యేది కాదు, అది అంటేసుకునేది చాలా కష్టం అయిపోయి ఉండేది. అంటే మీ దగ్గర అక్కడ హ్యామర్స్ కనిపించలేదు మేడం? రెగ్యులర్ గా మేము కూడా చెప్తున్నాము, హ్యామర్స్ ఉంటే మనం గ్లాస్ బ్రేక్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ హ్యామర్స్. ఏం లేదు, అలాంటి అన్ని ఆప్షన్లు ఏం కనిపించలేదు. బస్ మొత్తం చీకటిగా ఉంది, లోపలంతా లైట్స్ ఆఫ్ లో ఉంటాయి కాబట్టి అంతా ఆఫ్ లో ఉంది. ఏం అర్థం అవ్వలేదు ఆ టైంలో. ఓకే, అది బ్రేక్ చేయడం వల్ల మేము తొందరగా పిల్లల్ని బయటికి చేసి ఇంకా ఎక్కి దూకేసాము. అందరం బాగానే ఉన్నాం, అందరికి కొంచెం కొంచెం గాయాలు అయ్యాయి. డ్రైవర్ చనిపోయారు. ఓకే, లగేజ్ అంతా అందులో ఉండిపోయింది. లగేజ్ మొత్తం అంతా కాలిపోయింది. అందరిది ల్యాప్టాప్లు, ఫోన్స్ అన్ని కూడా అందులోనే ఉండిపోయాయి. ఓకే, మీకు రెస్క్యూ కోసం ఎవరైనా వచ్చారా? చిన్న అంటే గ్లాస్ లో నుంచి బయట దూకడం కూడా చిన్న గాయాల అవకాశం ఉంటది. రెస్క్యూ చేశారు ఎవరైనా మిమ్మల్ని? చిన్న గీతలు గీసుకోవడం, అద్దం గీసుకోవడం అట్లా అయ్యాయి సార్. ఓకే, ఎవరైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీతో వచ్చిన ప్రయాణికులు ఎవరైనా? మేమేం లేము సార్, మేము ఇంకా సేఫ్ గా ఇక్కడ మాకు దగ్గరలోనే మా బ్రదర్ వాళ్ళు ఉంటే వెంటనే వచ్చారు. 1/2 hour లో మేము వచ్చేసాం సార్. థ్యాంక్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్. ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే పానికే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్లీజ్ బీ సేఫ్ మేడం. సో ఇది అనూష గారు. ఇంకో కాలర్, తన ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికురాలు. తను లోయర్ బెర్త్లోనే ఉన్నారు, 3rd సీట్ అనేది చెప్తూ ఉన్నారు. సో ఎవరో ఒకరు వచ్చి కంప్లీట్ ఆ సమయంలో డెఫినెట్గా బస్సులో అందరూ పడుకుంటారు. ముందుగా అంటే అటు డ్రైవర్ కంపార్ట్మెంట్ వేరు ఉంటుంది, ప్రయాణికులంతా కూడా వెనకాల ఉంటూ ఉంటారు. ఆ మధ్యలో కూడా ఒక గేట్ లాంటిది ఉంటుంది, ఒక డోర్ లాంటిది ఉంటుంది. వీళ్ళు లేచి చూసి ఒకసారి కుదుపుకు లోనైపోయి షేక్ అయ్యేసరికల్లా ముందుగా మంటలు రావడం మొదలు పెట్టారు. అంతలోనే అంతా అరుపులు అరిచి ఇక దూకేద్దామంటే ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ముందుకు వెళ్దామని చూసేసరికల్లా మంటలు వచ్చాయి, వెనక్కి వచ్చేసారు. అంతలోనే అరుపులు, కేకలు అవి జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు వచ్చి బస్సు అద్దాలన్నీ పగలగొట్టేసరికల్లా వారంతా బస్సులో నుంచి దూకేశారు. కానీ అందరివి 36 మంది ప్రయాణికులు అందరివి కూడా
వాళ్ళ విలువైనటువంటి వస్తువులు, ఫోన్లు కానీ, ల్యాప్టాప్ అన్నీ కూడా పూర్తిగా ఆ బస్సులో దగ్ధమైపోయాయి. సో ఎక్కడ వారు అక్కడ అయిపోయిన తర్వాత ఆల్టర్నేట్ రూట్స్ వెతుకొని ఆల్టర్నేట్ వెహికల్స్తో హైదరాబాద్ వచ్చే వాళ్ళు వచ్చారు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉండే వాళ్ళంతా కూడా అక్కడే ఆగిపోవడం జరిగింది. సో ఏదేమైనా ఈ ఘటన 36 మంది ప్రయాణికులు అంతా కూడా సేఫ్గా ఉన్నారు. చిన్న చిన్న గాయాలయ్యాయి. బట్ 3 మాత్రం మరణించారు. అటు లారీ డ్రైవర్, లారీ క్లీనర్ అండ్ ఆ బస్సు డ్రైవర్ 3 కూడా సజీవ దహనం అయిపోయారు. సో అక్కడ ఆ కాలర్ మాట్లాడినటువంటి అంటే అనుష గారు మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది మనకి ఎంతటి పెద్ద ప్రమాదం అనేది. ఒకవేళ ఆ క్షణంలో కనుక ఆ వ్యక్తి వచ్చి ఆ అద్దాలు కనుక పగలగొట్టుపోయినట్టయితే కనుక ఎగ్జిట్ ఓపెన్ అవ్వట్లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వట్లేదు, ఎటువంటి గ్లాస్ బ్రేకింగ్ చేయడానికి వీల్లేదు, హ్యామర్స్ లేవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడా కనిపించట్లేదు. సో ఆ వ్యక్తి కనుక ఆ అద్దాలు పగలగొట్టకపోతే పరిస్థితి ఏంటి అనే రకం కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటిదైనా ఇకరైనా ఆర్టీఓ అధికారులు చూశారు కదా ఆ సాటి ప్రయాణికురాలు ఏం చెప్తోందనేది. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఓపెన్ అవ్వడం లేదంట. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూడా ఒక సీట్ను పెట్టేసి దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఇదొకటే కాదు, రైట్. ఇంకొక ప్రయాణికుడు చంద్రమౌళి గారు ఉన్నారు. రైట్, చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సేఫా అంతా? బాగుంది, సేఫ్గా ఉన్నాండి. ఓకే, ఏం జరిగింది ఏ టైం జరిగింది ఈ సంఘటన? మీరు ఆ రోజు ఆ టైంలో నిద్రమత్తులో ఉంటారు కదా, నిద్రపోయి ఉంటారు కదా? అంత ముందే ఆకున్నాడు. 12:30కి కాఫీ టీ తాగాడు డ్రైవరు. ఓకే, ఒంటెలకు పోయి ఇచ్చాము, యూరిన్కి వెళ్ళి వచ్చేసాము. ఓకే, అంటే మీకు టైర్ బ్లాస్ట్ అయిన శబ్దం వినిపించిందా? అంటే డైరెక్ట్గా అది జరిగి మంటలు వచ్చేంత వరకు మెలకువలో రాలేకపోయారా, లేకపోతే టైర్ బ్లాస్ట్ అని అర్థమైపోయింది అప్పటికి సిచ్యువేషన్? మాకు లక్కీ ఏంటండి, సౌండ్ రావడంతో లేచాము. చంద్రమౌళి గారు, హలో. రైట్, చంద్రమౌళి గారు వినిపిస్తుంది నా మాట? అది మేము అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ వాష్రూమ్ కాపాడు. ఓకే, వాష్రూమ్ కాపిన తర్వాత అవి వచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్కి జరిగింది. సెకండ్ అప్పుడు నిద్రపోతున్నాము. అవును, ఒక్క తర్వాత సౌండ్ బ్లాస్ట్ సౌండ్ వచ్చేసింది. ఓకే, వచ్చేసరికి వాడు డివైడర్ గుద్దేసి అతను లారీ గుద్దేశాడు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయ్యాయి సార్ మీకు అక్కడ? ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేయాలి, లేకుంటే గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటపడాలి అంటూ ఉంటారు. కాబట్టి మీకు అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఓపెన్ అయినట్టుందా? ఎలా బయటపడ్డారు మీరు అక్కడ నుంచి? మరి క్లీనర్ గానీ ప్రయాణించిన ముందు గ్లాసులు పగలు కొట్టేశారు ఫస్ట్. ఓకే, గ్లాసులు పగలు కొట్టడంతో కొంచెం సేఫ్కి దిగాము. దిగి దూకేసరికి కొంచెం దెబ్బలు తగిలి ఆయాస స్మెల్కి వచ్చేసి లగేజ్ మొత్తం తగలబడిపోయింది. ఓకే, లగేజ్ చూడలేదు, మేము వదిలేసుకున్నాము అన్ని. ఓకే, నేను మా సిస్టరు మా తమ్ముడు కూతురు ముగ్గురు వెళ్ళారు. ఓకే సార్, అక్కడ ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గర లేకపోతే పడుకునే దగ్గర మీకు హ్యామర్ కనిపించింది, సుత్తి లాంటిది కనిపించింది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అద్దాలు పగలగొట్టుకోవడానికి ఉండాలి. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీకు అద్దాలు పగలగొట్టాడు కాబట్టి థ్యాంక్ గాడ్ అంతా సవ్యంగా ఉంది. ప్రయాణికుల వరకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక 3 ఆ లారీ క్లీనర్ అండ్ డ్రైవర్ వాళ్ళు మరణించారు, అది కూడా ఇబ్బందే. బట్ ఇక్కడ ఆ వ్యక్తి రాకపోయిన పరిస్థితి ఏంటి? మీకు ఏమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ కనిపించిందా? ఎమర్జెన్సీ ఎగ్జిటో లేదంటే సుత్తు ఏదైనా పగలగొట్టడానికి కనిపించింది ఏమైనా ఆప్షన్ అక్కడ? పగలగొట్టారమ్మా, అందరూ హెల్ప్ చేయండి. మా ప్యాసింజర్లు పగలగొట్టబట్టి లేదు, ఉన్నట్టుండే హ్యాంబర్స్ ఉన్నట్టుండే. ఓకే, ఉన్నాయి అక్కడ అందులో? ఉన్నాయి ఉన్నట్టు. ఓకే, మేము అన్ని వాటి పగలగొట్టడంతో చాలా వరకు సేఫ్గా పోయి అందరం ఎవరు అందరం బయటపడ్డాం. ఎక్సెప్ట్ డ్రైవర్ చచ్చిపోయింది తప్ప అందరు చిన్న గాయాలు ఇట్లా కొద్ది కాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యింది. కానీ మాకు కూడా వాళ్ళు ట్రావెల్ వాళ్ళు వెహికల్. మీరు ఒక్కరే వెళ్తున్నారా? మీతో పాటు మీ కుటుంబం ఇంకెవరైనా ఉన్నారా? మా సిస్టరు మా తమ్ముడు కూతురు ముగ్గురు ఉన్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, థ్యాంక్ గాడ్ అంతా సవ్యంగానే ఉంది. ఎటువంటి ప్రయాణికులకైతే ఆటంకం కలగలేదు. లేదనంటే అక్కడ ఎవరో ఒక సమయానికి వచ్చి ఆ అద్దాలు పగలగొట్టకపోయి ఉంటే కనుక ఈరోజు ఒక పెను విషాదం మిగిలి ఉండేది. థ్యాంక్ గాడ్ అంతా సేఫ్. బట్ ఆ డ్రైవర్ కూడా ఈ సంఘటనలో మరణించడం కొంత ఇబ్బందిగా ఉంది, కొంత విషాదం మిగులుస్తోంది. ఆ బస్సు డ్రైవర్ అండ్ అటు లారీ డ్రైవర్ అండ్ క్లీనర్. చూడండి, ఆ బస్సు డ్రైవర్ కూడా బహుశా ఊహించి ఉండడు ఒక టైర్ పగిలిపోతుంది, టైర్ పేలిపోతుందని. ఎదురుగా వచ్చే లారీ డ్రైవర్ అంతకంటే ఊహించి ఉండడు నన్ను ఏదో అవతల వైపు నుంచి ఒక బస్సు వచ్చి ఢీ కొడుతుందని.
ఎవరు ఊహించినటువంటి సంఘటన ఇదంతా కూడా. కానీ ఇక్కడ ఆర్టీఓ అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఓపెన్ అవ్వడం లేదు. సో చంద్రమౌళి గారు చెప్తున్నట్టుగా హ్యామర్ ఉందని అంటున్నారు. ఇందాక కాలర్ ఇంకో ప్రయాణికురాలు అనుష గారు చెప్తున్నట్టుగా అక్కడ హ్యామర్ లాంటిది ఏం కనిపించలేదు. ఒకవేళ అక్కడ ఉన్న ఆ టైంలో ముందుగానే ప్రికాషన్స్ చెప్పాలి వాళ్ళకి. ఆ టైంలో అదంతా నైట్ అంతా డిమ్ అయిపోయి ఉంటుంది. సో ఎటువంటి లైటింగ్ ఉండదు. ఆ టైంలో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు బస్సులో. ఉన్నా కూడా అది చేతికి చిక్కడం కొంత ఇబ్బంది. అట్ ది సేమ్ టైం అదంతా కూడా పానిక్ అయ్యే సిచ్యువేషన్. కాబట్టి ముందుగానే ప్రికాషన్స్ వెళ్ళేటువంటి ప్రయాణికులకు కూడా కొంత కాషన్ చేయాలి. ఎక్కడెక్కడ ఏముందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి బస్సు స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీగా ఎటువంటి ప్రికాషన్స్ యాజమాన్యం తీసుకోవాలి. మెయింటెనెన్స్ చెక్ చేసుకోవాలి. టైర్ సిచ్యువేషన్ లా ఉంది, తర్వాత ఇంకెటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చూడాలి. సో మీరు చూస్తున్నారు అక్కడ ప్రయాణికులందరినీ కూడా పోలీసులు వాళ్ళు బయట తీసుకొచ్చి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. వన్ థింగ్, వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి ఆ సామాగ్రి మొత్తం కూడా సో మొత్తంగా ధ్వంసం అయిపోయాయి. వాళ్ళ విలువైన వస్తువులన్నీ వెళ్ళిపోయాయి. కానీ ప్రాణాలతో బయటపడ్డామనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. రామకృష్ణ గారు ఇంకొక ప్రయాణికులు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఆ బస్సులోనే వెళ్తున్నారా కదా? అప్పర్ బెర్త్ లో ఉన్నారా మీరు? అవునండి, అక్కడే బస్సులో ఉన్నా. నైట్ 1 జరిగిందండి. ఓకే, ఏం జరిగింది? మీరు అప్పుడు పడుకొని పోయి ఉంటారు. ఏం జరిగింది? మీకు ఎప్పుడు మెలకు వచ్చింది ఒక్కసారిగా ఈ ఘటన జరగడం? ఒకసారిగా అది బస్సు ఒకసారి టైర్ పేలిందండి. ఆ డివైడర్ ఎక్కగానే అసలు లైట్లన్నీ బంద్ అయిపోయినాయి, ఏసీ బంద్ అయిపోయింది. ఒకసారిగా మంటలు వచ్చేసినాయి. ఇంకా ఫస్ట్ లారీ తగలబడింది. ఓకే, తర్వాత బస్సుకు అంటుకున్నాయి. బస్సుకు అంటుకున్నాక డోర్లు ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఓకే, మెయిన్ డోర్ ఓపెన్ అవ్వలేదు, బ్యాక్ డోర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, ఓపెన్ అవ్వలేదు. ఇంకా పక్కన ఎవరో ఒక అతను లారీ అతను వచ్చి అద్దాలు పగలగొట్టేశాడు మొత్తం. ఓకే, మీరు మీరు అప్పర్ బెర్త్ లో ఉన్నారు కదా, మీకు ఆ టైంలో జరగగానే ఏదైనా ఎమర్జెన్సీ అక్కడ ఆ వ్యక్తి పగలగొట్టాడు కాబట్టి అంతా బయటపడగలిగారు, సేఫ్గా ఉన్నారు. కానీ అక్కడ మీకు ఏదైనా సుత్తి లాంటిది కానీ మీరు బ్రేక్ చేయడం కోసం లేకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనబడ్డాయా ఆ టైంలో? ఆ బస్సులో ఏం లేవు సార్. అసలు బయట రాడ్డుతో కొట్టాడు కాబట్టి అందరం సేఫ్గా అద్దాలు పగలగొట్టుకొని బయట దిగింది. ఓకే, సో మీ వస్తువులన్నీ అందులో తగలబడిపోయాయి ఇప్పుడంటే కూడా? ఏం లేదు సార్, నేను నా ఫోన్ ఉందంటే. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా చిన్న గాయాలతో ఉన్నారంటున్నారు. మీ ప్రయాణికులు ఎవరైనా కొంత ఎమర్జెన్సీ అంటే ఇబ్బంది పడ్డారా? ఏదైనా పెద్ద గాయం లాంటిది అవ్వడం లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ అయ్యాయా? ముగ్గురికి అయితే బాగా డ్యామేజ్ అయింది. అంబులెన్స్ తీసుకెళ్ళాను. ఓకే, మేము అక్కడే రోడ్డు మీద గంట సేపు అర్థం కాలేదు సార్. మాకు ఏం గంట సేపు వెయిట్ చేశాం. మీకు ఆల్టర్నేట్ రూట్ అరేంజ్ చేశారు ఎప్పుడు ఎవరన్నా అక్కడ పోలీసు అధికారులు? ఎవరు ఏం చేయలేదు సార్. మా పాటికి మేము వేరే బస్సు ఎక్కి వచ్చేసాము. ఓకే, అసలు ఎవరు పట్టించుకోలేదు సార్ అక్కడ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో ఇది అక్కడ ప్రయాణికుల మాట. ఒక్కసారి మనం ఆ సంఘటన స్థలం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ విజువల్ చూద్దాం. మా అబ్బాయి సైడ్ ఉన్నా సార్, క్లీనర్ సార్. నా సైడ్ ఎమర్జెన్సీ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేశాను. బ్యాక్ సైడ్ అంటే నా సైడ్ లోపలంతా డబ్బులు క్యాష్ మొత్తం. మేము వస్తున్న బస్సుకి టైర్ కట్ అవ్వడం వల్ల, అదే టైర్ చీలడం వల్ల, పంచర్ అవ్వడం వల్ల అదుపు తప్పి టైరు డివైడర్ దాటేసి రాంగ్ రూట్లోకి వెళ్ళి ఎదురొస్తున్న లారీని గుద్దడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మాకు కూడా కరెక్ట్గా తెలియదు. మేము నిద్రపోవడం వల్ల మాకు సౌండ్ వచ్చి లారీ అటు పడిపోయిందని మేము చూసాము. మేము లేచి ఇంకా అక్కడ బస్సులో ఉండి మిగిలిన పేషెంట్స్ ప్రయాణికులను అందరినీ అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాము. మైత్రుడు దాటిన తర్వాత టాయిలెట్స్ కాకుండా అందరినీ పిలుచుకున్నాము. దిగారు, అందరూ వాష్రూమ్ నుంచి లోపలికి ఎక్కేసారు. ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. నార్మల్గానే వెళ్ళిపోతాం మేము ఒక సైడ్ డివైడర్ అనుకున్నాం. టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి బండి అలాగే అన్న అంటున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాను, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన వేసరికి కంట్రోల్ రాలేదు. బండి అవలో పాస్ డివైడర్ ఎక్కుతానే అట్లా బ్లాస్ట్ అయ్యింది. బ్లాస్ట్ అవుతానే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎక్కడుండేది నాకు అర్థం కాలేకపోతే అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను.
మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టప్ప అందరినీ కొట్టేసి లాక్ ఓపెన్ చేయని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ కొందరిని దింపుకున్నాను, కొందరు అయితే ఆటోమేటిక్గా దింపేసినాను. బస్సులో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారా? ప్రయాణికులందరూ దిగుతున్నారు. బస్సులో ఎవరు లేరు. మీ డ్రైవర్ ఒకడు అక్కడ పోయి చనిపోయాడు. ఏం పేరు డ్రైవర్ పేరు? ఏం పేరు? దుస్సా ఓబ్లేస్. అవతల కంటైనర్ ఏమైంది? అది తెలియదు. అప్పుడు కింద పడిపోయింది. నేను ఆయన కోసం అని ఎత్తికితే అంతలోకి ఇక్కడ ఫైర్ వచ్చేసి అక్కడ పోయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. అంటే మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి మంటలు? ఫ్రంట్ దగ్గర నుంచి మంటలు వచ్చాయి. అప్పుడు ఏమైనా ఫైర్ వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏం రాలేదా? ఫైర్ సిబ్బంది ఏమైనా వచ్చారా? అప్పుడు వచ్చేసినారు పోలీసు వాళ్ళు, అంబులెన్స్ కాల్ చేశారు మా వాళ్ళు. మా మొబైల్స్ కూడా అక్కడ బస్సులోనే ఖాళీ అయ్యాయి. మా మొబైల్ ఏం లేవు. మా ప్యాసింజర్ కూడా అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాము. మైత్రి దాటిన తర్వాత టాయిలెట్స్ కాకుండా అందరినీ పిలుచుకున్నాము. దిగారు, అందరూ వాష్రూమ్. రైట్. సో అక్కడ ప్రయాణికులు ప్రయాణించే వారి యొక్క ఆవేదన, వాళ్ళు ఏం చెప్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కామెంట్ వచ్చింది, సార్ కంటైనర్ లారీ వాళ్ళ గురించి కూడా మాట్లాడండి, వాళ్ళకు కూడా కుటుంబం. ఎస్, వాళ్ళు మరణించడం కూడా కొంత ఇబ్బందే, తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిన అంశమే ఇది. సో విషాదాన్ని మిగిల్చింది. అక్కడ 3 మరణాలు, అక్కడ ఎన్ని మరణాలు సంభవించినా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వాల్సిందే, వాళ్ళకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయాల్సిందే. కానీ ఈ ప్రమాదంలో, అక్కడ జరిగిన సంఘటనలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అద్దాలు పగలగొట్టకపోయి ఉంటే కనుక ఈ ప్రమాదంలో 3 కాదు ఇంకిన్ని మరణాలు సంభవించేవి. అందుకే దీన్ని కొంత అక్కడ ప్రయాణికుల పాయింట్ ఆఫ్ వ్యూ మరణాలు ఎక్కువగా లేవు కాబట్టి దీన్ని కొంత అదృష్టంగానే భావించాలి. అక్కడ సంఘటనలో అందరూ అక్కడ వచ్చిన డ్రైవర్ సమయస్ఫూర్తితో, ఎవరైతే పగలగొట్టారో సమయస్ఫూర్తితో ఉన్నాడని చెప్పాలి. సో ప్రజెంట్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఈ బస్సులో ARBCVR ట్రావెల్స్ 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు టైర్ పేలడంతో డివైడర్ దాటి ఎదురుగా వచ్చిన లారీ కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అటు లారీకి కూడా నిప్పంటుకుంది, లారీ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. సో ఆ బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ అంటున్నారు, ముగ్గురు కూడా మరణించారు. కొంత విషాదకరమైన సంఘటనే. ఇటు ప్రయాణికులు మాత్రం ఆ గ్లాసెస్ బ్రేక్ చేయడంతో వారంతా కూడా సేఫ్గా బయటపడగలిగారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్ నుంచే వారంతా చికిత్స పొందుతూ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చిన లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో హాస్పిటల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది అక్కడ ప్రయాణికులతో కూడా ఆర్టీవీ మాట్లాడింది. ఆ ప్రయాణికులతో మాట్లాడిన సమయంలో వారంతా కూడా అక్కడ అంతా చీకటి ఉంది, బస్సు మొత్తం చీకటి ఉంది. ముందు చూస్తే మంటలు వచ్చాయి. ఒక్కసారిగా కుదుపుకులోనైంది, బస్సు అంతా షేక్ అయిపోయింది. అందరం అరిచాము ఒక్కసారిగా. అరుపులకి అంతా కూడా మెలకు వచ్చేసి అందరం లేచాము. లేచి చూసేసరికి ఎదురుగా మంటలు వస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అద్దాలు పగలగొట్టడంతో బయటపడ్డాం. లేదనంటే ఈ ప్రమాదంలో మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే బాధగా ఉందని చెప్పి వారంతా భయపడిపోతూ పానిక్ అవుతూ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ఎప్పుడైనా ఇటువంటి ట్రావెల్స్ బస్సు ఉపయోగించి ప్రయాణాలు కొనసాగిస్తే ముందుగా మీరు అక్కడ గమనించాల్సింది ఫైర్ ఎగ్జాస్ట్ ఆ సిలిండర్స్ ఉన్నాయా లేదా. ఆ తర్వాత అటువైపు హ్యామర్స్, సుత్తే అది ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా గ్లాస్ బ్రేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది గమనించండి. మీ చుట్టూ ఏదైనా జరిగినటువంటి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ లేకపోతే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, ఆర్టీఓ అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి. సో యాజ్ ఆఫ్ నౌ 3 మరణాలు ఉన్నాయి. ఈ 3 మరణాలు లారీ డ్రైవర్, క్లీనర్ అండ్ బస్ డ్రైవర్, ముగ్గురు కూడా మరణించారు. ఇది కొంత విషాదాన్ని మిగిల్చింది ఈ సంఘటన. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి